గాయ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. నిన్న ఎపిసోడ్లో జరిగింది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటంటే యాక్చువల్గా నేను ఇక్కడ 3 పాయింట్లు గమనించాను. అసలు పాపం మణికంఠ మీద అలాంటి జోక్స్ అయితే చాలా రాంగ్. సరే ఎందుకంటే విష్ణుప్రియకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదివరకు ఆల్రెడీ ఈ విషయం మీదనే ఆ, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగింది. నాకు పెళ్ళయి పాప కూడా పుడితే నువ్వు ఫెమినిన్ అని అది అని నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయని ఎలా అంటావు, బయటకి ఇది ఎలా పోర్ట్రే అవుతుందని మనకంటే అప్పుడే అడిగాడు. ఆ సేమ్ ఇష్యూ మళ్ళీ రిపీట్ చేయడానికి అందులో కూడా విష్ణుప్రియ ఉండడం అది ఎంతవరకు కరెక్ట్? సరే అది విష్ణుప్రియ విష్ణుప్రియ ఏమో ఫన్ సీరియస్‌ని ఫన్ చేయాలని ట్రై చేసింది. అదొకటి వదిలేస్తే, ఇవాళ ఎపిసోడ్‌లో చూసిన దాన్ని బట్టి సోనియాకి ఫుల్ క్లారిటీ ఉంది. కేవలం తన గురించే హౌస్‌మేట్స్ అంతా మా ముగ్గురిని వేరుగా చూస్తున్నారు. కానీ మా ముగ్గురు ఫ్రెండ్‌షిప్‌లో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా! వాళ్ళిద్దరితో బానే ఉంటున్నారు. నాతో ఏంటి అంటది కూసేపు. సోనియాకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది ప్రస్తుతానికి. ఇంకో విషయం ఇక్కడ యష్మి నిన్నటి నుంచి ఏంటి ఎప్పుడైతే వీళ్ళిద్దరికి హార్ట్ బ్రేక్ అయింది అది ఇది అని చెప్పిందో మణికంఠ మీద, అప్పటి నుంచి మణికంఠని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. నాకు యష్మి గేమ్ నచ్చింది. యష్మిని ఇంకా పెరుగుతుందేమో, ఇంకా కొన్ని ఏంటి ప్లాన్స్ అవి వేసి మంచి ఇంకా పైకి వెళ్తుందేమో అని చూస్తుంటే, ఈ ఒక్క నెగిటివ్ థాట్ యష్మి బ్రెయిన్లో పెట్టుకొని ఇంకా ఇంకా కిందకి పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో గ్రడ్జ్ అనేది క్యారీ చేయడం అంత మంచిది కాదు. ఏదో ఒక 2, 3 సార్లు టార్గెట్ చేయొచ్చు కానీ ఇంకా ప్రతిసారి ఇంకా నా మెయిన్ టార్గెట్ అదే. ఇప్పుడు సోనియాకి ఈమెకు అంత పెద్ద గొడవ అయింది. అయినా కూడా నాకు జట్టులో సోనియా ఉంటే పర్వాలేదు మణికంఠనే అన్నట్టుగా మాట్లాడడం. ప్రతిదానికి మణికంఠని టార్గెట్ చేయడం. నిన్నంటే ఓకే. సోనియాతో గొడవ అవ్వక ముందు వరకు ఓకే. ఇంకా ఆ తర్వాత ఇలాంటి గొడవలు అవుతాయి. ఇంకొకరిని వదిలేయడమే. ఎటు ఆ అమ్మాయి చెప్పింది. కంటెస్టెంట్‌గానే చూస్తాను. అంతేగాని నేను ఒక ఫ్రెండ్‌లాగా ఇక చూడలేను. నా హార్ట్ బ్రేక్ చేసావని ఇంక వదిలేయాలి. ఇంకా అలాంటి మనుషుల్ని ఇంక వదిలేయాలి. అంతేగాని గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళని పీడించడం అనేది ఎంతవరకు కరెక్ట్? యష్మికి చాలా బ్యాడ్ అవ్వబోతుంది రానున్న రోజుల్లో. ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మరీ ఒక పర్సన్ మీద అంత ఇదిగా గ్రడ్జ్ పెట్టుకోకూడదు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళ లోటుపాట్లు ఏమైనా ఉంటే బయటకు తీసే ప్రయత్నం చేయాలంతే. బిగ్ బాస్ హౌస్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక మనిషిని బాగా కార్నర్ చేస్తున్నాం, బాగా అటాక్ చేస్తున్నాం అంటే ఆ మనిషిని పెంచడానికి మనమే స్వయంగా ఆ మనిషిని పెంచుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ యష్మి మిస్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సోనియా అండ్ నిఖిల్, పృథ్వీ పడుకొని ఉంటారు. యాక్చువల్గా మనకంటే ఒక టాస్క్ ఇస్తారన్నమాట. ఏం లేదు, ఒక ఫన్ టాస్క్ లాగా. అరే నేను నీకు చెప్తున్నాను, నిన్ను మంచి సీన్ ఇచ్చాను, నువ్వు అది చేసి చూపించమంటది. ఏంటంటే మీ పాపని మిస్ అవుతున్నావు కదా, మీ పాపని నీ దగ్గరికి పిలవాలి నువ్వు ఫస్ట్ టైం కలిసినప్పుడు. అంటే ఇక మణికంఠ తెలిసిందే కదా, మంచి ఎమోషనల్ జీవిచ్చేస్తాడు. ఆహా నాకు గనక ఇంకా ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి యాక్చువల్గా అయితే పట్టించుకోడు కొన్ని విషయాలు, వెళ్ళిపోతుంటాడు. అలాంటిది ఈ విషయం తనకు కొంచెం ప్లస్ అయ్యేలాగా ఉందని తీసుకొని మరీ చేస్తాడు. ఫస్ట్ కొంచెం ఎమోషనల్ అవుతూ చేస్తాడు, రామ్మ రామ్మ అది ఇదని. ఆ తర్వాత సోనియా ఒక మంచి పాయింట్ చెప్పి మనందరిని బతికిచ్చింది. ఏంటంటే ఏడవకూడదు, నువ్వు ఏడవకుండా చెయ్యాలి ఇదే సీను అని చెప్తుంది. అప్పుడు కొంచెం ఇంకా బతిమలాడినట్టుగా చేస్తాడు. రామ్మా నా దగ్గరికి రామ్మా, మమ్మీ వద్దన్నా నువ్వు రావాలి అది ఇది అని చెప్తూ యాక్ట్ చేస్తాడు. బాగానే చేశాడు. బిగ్ బాస్ నెక్స్ట్ సీన్‌లో ఈ సీత కాంతార హారం అదన్నీ ధరించి అక్కడ కూర్చోమంటాడు. ఈ బిగ్ బాస్ ఈ హారాలు, బ్యాండ్లు బిజినెస్ పెట్టుకొని ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర మంచి ఇదవుతుంది. ఫస్ట్ నుంచి ఆ బ్యాండ్ ఏసుకో, ఈ బ్యాండ్ తీసేయి ఇది ఇది. సో, కాంతార కొత్తగా వచ్చింది కాంతారకి మళ్ళీ ఒక నెక్లెస్, ఒక బ్యాండ్ ఉంటే అది చేంజ్ చేసుకోమన్నాడు. ఓకే. ఇప్పుడు క్లాన్ చీఫ్స్ మారారు కాబట్టి ఫస్ట్ ఎవరైతే కంటెస్టెంట్స్ క్లాన్ లీడర్‌ని చూస్ చేసుకున్నారో ఇప్పుడు లీడర్స్ మారారు. సో, ఇప్పుడు ఫ్రెష్‌గా మళ్ళీ చూస్ చేసుకోండి అని ఆపర్చునిటీ ఇచ్చారు. ఆల్రెడీ నిన్న లైవ్‌లో కూడా చెప్తుంది సేమ్. ఫస్ట్ విష్ణుప్రియ వస్తది. నాకు సీత ఈ లీడర్‌షిప్ చూడాలని ఉంది. ఆమెకు సపోర్ట్ ఇవ్వాలని ఉంది. ఫస్ట్ టైమ్ అయింది కాబట్టి అన్నట్టుగా విష్ణుప్రియ చెప్తుంది. సోనియా వచ్చేసి ఒక టీమ్‌తో ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర మనం అన్నీ షేర్ చేసుకుంటాం. ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. టీమ్ ప్లే, కోఆర్డినేషన్ అన్నీ అవుతాయి. అలాంటప్పుడు వీళ్ళు నన్ను అలౌ చేస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. వాళ్ళు బాండ్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నారు కాబట్టి ఈ కాంతార టీమ్ కొంచెం అలౌ చేయట్లేదు ఇవన్నీ షేర్ చేసుకోవడానికి. కాబట్టి నేను పక్కన నిఖిల్ టీమ్‌కి వెళ్తున్నాను. నిఖిల్ ఫుల్ ఆపోజిట్. నిఖిల్‌లో అన్నీ ఉన్నాయి అని చెప్పుకొస్తది తెలిసిందే. సోనియా చెప్పింది ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ మ్యాటర్ అంతా. యాక్చువల్‌గా ఈ పృథ్వీ అని సోనియాని మిగిలితే సీత చెప్పిందంట. నేను పృథ్వీని చూస్ చేసుకుంటాను అని జోక్‌గా చెప్పిందంట. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు.
అయితే సోనియా ఆ మాట విని అలాగనమాట. ఆ స్టేట్‌మెంట్ ఇచ్చింది. సో, వీళ్ళకి ఆల్రెడీ బాండ్స్ క్రియేట్ అయిపోయినియి. ఒకవేళ నేనొచ్చినా అది వర్కౌట్ అవ్వదని ఫిక్స్ అయిపోయి, లైన్‌గా వచ్చేసి నేను శక్తికాన్‌లో ఇదివరకు చేశాను. ఆల్రెడీ స్ట్రెంత్ ఉంది కాబట్టి అందుకే నాకు ఎక్కువ స్కోప్ రాలేదు. సో, ఇక్కడికొస్తే మేబీ సీత నన్ను రావాలనుకుంటుంది కాబట్టి నేను సీతకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడికొచ్చి అని చెప్పి నైనిక చెప్తుంది. అదే ఇక్కడ నైనిక ఏంటంటే నైనిక ఇటు రావచ్చు శక్తి టీమ్‌కి. ఎందుకంటే నైనికని సేవ్ చేశాడు నిఖిల్. సో, పృథ్వీని గూడా కాదని చెప్పి, అది కా అది గుర్తుపెట్టుకొని నైనిక ఫ్రెండ్ కాదని ఇటొస్తే గేమే వేరే ఉంటది. ఇక్కడ మీకేమనిపించింది నిజంగా మాట్లాడితే? సీత టీమ్‌లో గూడా ఫ్రెండ్‌షిప్ చూసే ఇటొచ్చారు. మరి వాళ్ళు గేమ్ ఆడుతున్నట్ట చక్కగా ఇటువైపు ఏంటి నిఖిల్ టీమ్ వాళ్ళు ముగ్గురు మాత్రమే ఫ్రెండ్స్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఫుల్ గ్రూప్ అంతా ఒక ఫ్రెండ్స్‌గా ఉన్నారు. వీళ్ళు ఇంకా మళ్ళీ చెప్తారు అటువైపు వాళ్ళ ముగ్గురు బాండింగ్ ఎక్కువ అవడంతో మేము ఇటు వచ్చామని చెప్తారు. ఏంటి అసలు ఆ క్లారిటీ అయితే లేదు యాక్చువల్‌గా. వీళ్ళు కూడా ఫ్రెండ్‌షిప్ చూసే, సీతని చూసే ఇటొచ్చారు. వాళ్ళు ఎంత బాగున్నా ఏమో నాకలా అనిపించింది. ఇటువైపు వచ్చేసి పృథ్వీ వస్తాడు. పృథ్వీ వస్తే నేను నిఖిల్ క్లాన్‌కెళ్తున్నానని చెప్తాడు. ఏంటో ఈయన స్ట్రాటజీ. ఫస్ట్ నిఖిల్‌తో గొడవ పడి నువ్వు నన్నెందుకు సేవ్ చేయలేదు? నేను పక్క గ్రూప్‌కి ఇప్పుడు ఛాన్స్ వచ్చినా వెళ్ళిపోతానని చెప్పాడు. అండ్ ఆల్సో నిన్న హ్యామర్ తీసుకునే విషయంలో కూడా సీతని సేవ్ చేస్తాడు. అదే ఇక్కడ యష్మి. పృథ్వీ చెప్తుంటాడనమాట ఇట్లా నేను శక్తి టీంకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తా ఉంటే అక్కడ నుంచి అంటా ఉంటుంది యష్మి. మనకంటదు వాడే కదా సీతని సీతను ఎంకరేజ్ చేసి సేవ్ చేశాడు అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఏంటంటే సీత క్లాన్‌లోకి ఫస్ట్ వెళ్ళాలనే ఉండే పృథ్వీకి. మరి ఎందుకో చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకొని చెప్తున్నాడు గేమ్ ఈజీ అయిపోతది. ఇటువైపు ఉంటే నిఖిల్ నేను ఇద్దరం కలిస్తే అన్నట్టు అంటున్నాడు. ఏంటి పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటావా? గేమ్ ఈజీ అయిపోవడం చూసుకుంటావా? మరి పృథ్వీ ఆలోచన ఏంటో నాకు అర్థం కాల. ప్లాన్ విన్ అవ్వడం ఈజీ అన్నట్టుగా చెప్తున్నాడు. సో నబీల్ వచ్చి తెలిసిందే మేము ఫస్ట్ నుంచి చీఫ్ అవ్వాలనుకుని పోరాడాం నేను సీత. ఇప్పుడు తను అన్నింటిలో స్టాండ్ అయి ఉంటుంది. సో నేను ఆమె దగ్గరికి వెళ్ళి స్ట్రాంగ్ ఉంటుంది కదా సీత నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కొంచెం సపోర్ట్ ఇచ్చి క్లాన్ని మంచి దారిలో నడిపించాలనుకుంటున్నానని చెప్తాడు. ఇటువైపు ఆదిత్య గారు వస్తారు. ఆదిత్య గారు వచ్చి చెప్పి తెలిసిందే నాకు రెస్పెక్ట్ ఇస్తుంది స్ట్రాంగ్ గర్ల్ ప్లాన్ ముందుకు నడిపించడంలో చాలా ఆ, బాగుంటుంది సీత అండ్ నిఖిల్‌కి ఆల్రెడీ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంది. సో, వాళ్ళ మీద ఆడి గెలిస్తే ఆ థ్రిల్లే వేరు కదా! సో, వాళ్ళకి అపోజిట్ టీమ్‌లో ఉండి ఆడి గెలవాలనుకుంటున్నారని ఆదిత్య గారు చెప్తారు. ఈ మధ్య ఈయన ఒక 2 వీక్స్ నుంచి మంచి పాయింట్స్ అయితే మాట్లాడుతున్నాడు. అందుకే కొంచెం ఓటింగ్ కూడా బానే పడుతుంది. అండ్ ఆల్సో ఇటువైపు వచ్చేసి యష్మి. ఇక్కడ యష్మి చెప్పింది కాంతారా టీంకెళ్తానని. కాంతారా టీం గురించి చెప్తూ సోనియా ఏదైతే చెప్తుందో దానికి ఆపోజిట్‌లో చెప్తుంది. ఇక్కడ ఫ్రెండ్‌షిప్ అలాంటివి ఏమీ ఉండవు. బాండింగ్ అలాంటివి పెట్టుకోవడానికి నేను రాలేదు. గేమ్ ఆడడానికొచ్చాను. సో, కాంతారా టీం కూడా స్పోర్టివ్‌గా తీసుకొని గేమ్ ఆడే పనిలో ఉంటదని నేను వాళ్ళ గ్రూప్‌కెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నానని చెప్తుంది. ఈమె ఫినిష్ అవ్వగానే ప్రేరణ ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటది. ఎందుకంటే ఆమెకు సిట్యుయేషన్ అర్థమైపోయింది. పోయినసారి కూడా ఇలాగే లాస్ట్‌లో పెట్టి బిస్కెట్ చేసాడు. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ ఇక నేను మనకంటానే ఉన్నాము ఇటు చూస్తేనేమో అంటే ఈక్వల్ అవ్వాలి కదా టీమ్స్ ఇటు చూస్తేనేమో ఆల్రెడీ నిండిపోయారు కాంతారాలో ఇటు చూస్తేనేమో ఇద్దరే ఉన్నారు సో ఇటే తోసేస్తారు మా ఇద్దరిని అని చెప్పి అర్థమై ప్రేరణ అబ్జెక్ట్ చెప్పింది అనమాట మనగంట వచ్చేసి నెక్స్ట్ మనగంట వచ్చేసి నేను కాంతారా టీంకి వెళ్తాను అన్నారు అంటే అప్పుడు చెప్తాడు బిగ్ బాస్ ఇటువైపు ఫుల్ అయిపోయిన కారణంగా నువ్వు స్వాప్ చేసుకోవచ్చు అని చెప్తారు కానీ స్వాపింగ్కి సీతే కాదు గ్రూప్లో ఎవ్వరు ఒప్పుకోరు సస్యమిరా అంటారు సో మనకంటే తప్పు చెప్పేది ఏమి లేక ఎవరు నిఖిల్ టీం ఆల్రెడీ చూశాను కాంతారా టీంలో సీత బాగా స్ట్రాంగ్ కాబట్టి బాగా ఆడుతుంది నేను సేమ్ పాయింట్స్ చెప్తాను ఇక్కడ చూడండి నిఖిల్ దగ్గర ఆల్రెడీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పాయింట్స్ నేర్చుకున్నాను నీ దగ్గర పాయింట్స్ ఏమైనా ఉంటే నువ్వు నాకు నేర్పియాలనుకుంటే ఇదే బెస్ట్ ప్లాట్ఫామ్ అంట ఏంటో మరిగంట ఎవరికి ఇవ్వాల్సిన బిస్కెట్ వాళ్ళకి వేసేస్తే ఎలా పడుంటారు అనుకుంటున్నాడు ఏమో చేత అయితే ఈ ట్రాప్లో పడలేదు బాబు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది నాకు షాపింగ్ కూడా ఇష్టం లేదు నువ్వు పక్కకి వెళ్ళు అంటది ఎందుకు కొంచెం మనకంటే ఫిజికల్గా వీక్ లాస్ట్ గేమ్లో కూడా చూసాము జస్ట్ చిన్నదానికి కింద పడిపోయి గిలగల కొట్టుకున్నాడు మళ్ళీ తిరిగి వచ్చినా ఆడింది ఏమీ లేదు ఎందుకంటే అందరికీ భయం ఎక్కడ ఏం టచ్ అయితే ఏమైపోతుందో అతనికి అని చెప్పి కొంచెం ఫిజికల్గా వీక్ అండ్ మెంటల్గా స్పేస్ కావాలంటాడు మరి ఎప్పుడు ఏం కావాలో తెలీదు ఇదివరకు మనకంటే అంటే కొంచెం బ్రెయిన్ ఉన్నవి కొంచెం అయితే ఆడాడు కొంచెం హుషారు కానీ అది పక్కన పెడితే ఇక మనకంటే ఆప్షన్ లాగా నిఖిల్ గ్రూప్లోకి వెళ్తాడు ఇక ప్రేరణ మాత్రం ఇటు వచ్చేసి ఇంకా అబ్జెక్షన్ అయితే పెడతానే ఉంటుంది బిగ్ బాస్ ఇది నాట్ ఫెయిర్ నేను లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చాను కదా మీరు ఇప్పుడైనా కన్సిడర్ చేసి నన్ను అలౌ చేయాల్సింది మళ్ళీ నన్ను వెనకాల పెట్టారు ఇప్పుడు ఏంటి దీనికి సొల్యూషన్ అన్నట్టుగా కాంతారా టీంకి అబ్జెక్షన్ పెట్టుకోమంటారు అయితే సీతను అడుగుతూ ఉంటుంది ఇక్కడ చాలా మంది అక్కడికి వెళ్ళినా ఆడగలరు అంటే ఏం ఆడలేదా ఏంటి ఇప్పుడు నాగార్జున సార్ వచ్చి ఈ పాయింట్ అడగాలి ప్రేరణ అది
నువ్వు నీకు ఆ గ్రూప్‌లోకెళ్తే ఆడలేను అనే స్టేట్‌మెంట్ ఇండైరెక్ట్‌గా ఇచ్చినట్టే ఏమో ప్రేరణ.